శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వతం జగదాంబికానుగ్రహకటాక్షసిద్ధే. అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా, అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా, లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా, లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయిపోతాయా, ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా, లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది, అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధాలమైన అనుమానాలు ఉన్నాయి. ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి, ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి, ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన, ఏ దేవతారాధన చెయ్యాలి, ఎటువంటి మాలను మనం ధరించాలి, ఎటువంటి పూజ ఆచరించాలి, ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకి ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశదీకరించుకుందాం. దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ, సంతానం గురించి కానీ, ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్లు తెలియకపోతే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం, దాన్ని బట్టి మేము అడిగినటువంటి 3 ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తదనంతరం ధనుసు రాశి వారు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనాం మృత్యోర్మృక్షేయమామృతాత్ పరమేశ్వరానుగ్రహసిద్ధ్యర్థం. ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడాను కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణమే చెప్పచ్చు. మీరు అనుకున్నటువంటి స్థితిగతులు, మీరు అనుకున్నటువంటి పనులు జరగక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంది. అంతేకాకుండా మీ పేరు పెట్టుకుని కొంతమంది ధనాన్ని తీసుకోవడం, ఆ అప్పులు మీ మీద పడ్డం, అయ్యో నా సంబంధం లేదు అన్నా సరే నీకు సంబంధం అనేటువంటి విషయంతో ఈ నెలంతా కూడా జరిగేటువంటి అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా ధనం అనేటువంటిది మీరు అనుకున్న అంచనా కంటే అధికం అవ్వడం, దీనివల్ల కాస్త మెంటల్ ప్రెషర్ అనేటువంటిది భరించడం ధనుసు రాశి వారికి చాలా అవసరం అవుతుంది. కాబట్టి మీరు మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోండి. ఈ నెల నేను వేసుకున్న అంచనా తారుమారు అవుతుంది కాబట్టి నేను దృఢంగా ఉండాలి, ప్రతిదానికి కూడా కోపం తెచ్చుకోకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మీరు ఫిక్స్ అయ్యి ఉండడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ధనుసు రాశిలో వారు రాజకీయ నాయకులకి కాస్త ఊరట కలుగుతుంది, క్యాడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది, జనాల్లో ఆకర్షణ కూడా పెరుగుతుంది, విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఇతర కార్యక్రమాల్లో మీరు విరిగా పాల్గొని చదువుని అశ్రద్ధ చేసేటువంటి అవకాశమే లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం కలిగే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. మీరు ఈ నెల కూడా భగవంతుడి మీద భారం వేయడం చాలా మంచిది. ఇక ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో మీరు అనుకున్న స్థలం కంటే వేరే స్థలానికి ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. అడ్జస్ట్మెంట్ అయ్యి కాలాన్ని గడుపుకోవాలి. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి కొంచెం ఊరట కలిగేటువంటి విషయం, మంచి అవకాశాలు మీకు కలుగుతున్నాయి. దీనివల్ల మీ స్థితిగతులు మారేటువంటి అవకాశం లభిస్తోంది. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని పెట్టుబడి అనుకుంటే కనుక ఈ నెలాఖర 22వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 28 మధ్యలో మీరు ఈ స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని పెట్టుకొని అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక ధనుసు రాశిలో వారు
వ్యాపారం చేద్దాం అనే ఉద్దేశం ఉంటే కనుక పిండి పదార్థాలు అంటే పిండి గిన్నెకి సంబంధించి కానీ లేదా ఫాస్ట్ ఫుడ్కి సంబంధించిన వ్యవస్థ కానీ మెడికల్కి సంబంధించిన వ్యవస్థ కానీ ఈ మూడు కూడా అద్భుతంగా కలిసి వస్తున్నాయని చెప్పచ్చు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా సరే ధనుసు రాశి వారు వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు. ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యమైనటువంటి సమస్య, శరీరంలో ప్రతి నెల వచ్చేటువంటి సమస్య అధికమవుతుంది. దీనివల్ల నీరసపడి లేనిపోని సైడ్ ఎఫెక్ట్లు గురి అయ్యేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ఈ నెలలో జరుగుతుంది. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోగదాయకంగా లేదు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగే అవకాశం లభిస్తుంది. ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం అధికంగా లభిస్తోంది. ధనుసు రాశి వారు ఈ నెలలో ఆరోగ్యపరంగా కడుపు దగ్గర నుంచి తొడ కండరాల వరకు కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటి గురవుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచి విషయం. ధనుసు రాశి వారు నిత్యము కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో అర్చన గావించడం, ఓం క్లీం హైం శ్రీం మహాదుర్గాయై నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమం. ప్రతినిత్యము వృత్తలాకారంగా కుంకుమను ధరించండి. జగదాంబిక అనుగ్రహంతో ధనుసు రాశి వారు మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, బంగారు ఆభరణాలు కానీ విలువైన డాక్యుమెంట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవి చేజార్చుకునేటువంటి అవకాశం నవంబర్ 12వ తారీఖు నుంచి 28 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ అవి ఎక్కడికి పోవు. కొన్ని రోజులు మీకు దూరంగా ఆ వస్తువులు కనబడకుండా పోతాయి. అంతే తప్ప మీ ఇల్లు విడిచి అదృశ్యమయ్యేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. కంగారు పడవలసిన పనేమీ కూడా లేదు. ధనుసు రాశి వారు భార్యాభర్తల మధ్య ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో మీ యొక్క ఇబ్బందుల్ని శాశ్వతమైన పరిష్కారం ఈ నెలాఖరులో జరగడం జరుగుతుంది. భార్యాభర్తలు అన్యోన్యత అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది.